స్వయంగా ప్రధాని మంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వాల హామీలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు భద్రతపై భరోసా కల్పించలేకపోతున్నాయి. దాడుల భయంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి పిల్లాపాపలతో సొంత రాష్ట్రాలకు తరలిపోతూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాలు వారిలో విశ్వాసం నింపేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. అసోం వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తమపై దాడులు జరుగుతాయనే పుకార్లతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కుటుంబాలతో సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. ఉపాధి కోసం వచ్చిన వేలాది మంది యువత పొట్టచేత పట్టుకుని పయనమవుతున్నారు. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, మైసూర్, హైదరాబాద్, ముంబై, పూణే ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు కూడా నడపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. बिलीव नहीं करता है क्योंकि वो हम गोली में रहता है, गोली में जाके हमको सिक्योरिटी नहीं कर सकता है। अब जा रहे हैं इसलिए हम लोग अकेले क्यों हो रहे हैं, इसलिए जा रहे हैं हम लोग। ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా హామీ ఇచ్చిన ఈశాన్య ప్రాంత వాసుల్లో ఆత్మస్థైర్యం నింపలేకపోతోంది. మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామన్న రాష్ట్ర ప్రభుత్వాల హామీలు వారిలో భద్రతకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో తమ స్వగ్రామాలకు పరుగులు తీస్తున్నారు. हम लोग क्यों जाना चाह रहा है, सभी जा रहा है, हम लोग को सब कुछ छुपा सकता है लेकिन डर छुपा नहीं सकता है। सरकार तो कुछ कर रहा ही नहीं, कर रहा ही नहीं है, सरकार बोल रहे बस। కర్ణాటక ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపే చర్యల్ని ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీష్ షట్టర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదని న్యాయశాఖ మంత్రి సురేష్ కుమార్ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈశాన్య ప్రాంతాల ప్రజలు నివసించే కాలనీల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తూ వారిలో ధైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి సంస్థల కార్యకర్తలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ వద్దకు చేరుకొని రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. They feel that we don't know how our parents are, how their parents are there, resisting there. So we want to reach them. That's the thing they are telling. మరోవైపు అసోం వాసులు భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పూణే సహా ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ధైర్యంగా ఉండొచ్చని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. మరోవైపు సామాజిక వెబ్సైట్లు పుకార్లను వ్యాప్తి చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ ఆరోపించారు. దుష్ప్రచారానికి పాల్పడిన సైట్లపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటిని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.